నమ్మకాలకు వ్యక్తులు లేరు, వ్యక్తులకు నమ్మకాలున్నాయి. ఏదైనా నమ్మకం సామాజిక ఐక్యతకు, సంస్థకు లేదా లక్ష్యాల సాధనకు అడ్డంకిగా మారితే ఆ నమ్మకాలను వదిలివేయాలి. నేను హిందూ సమాజానికి ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకు చాలా చెడ్డ అలవాటుంది. మన స్వంత ప్రజలలో తప్పులు వెతుకుతున్న అలవాటు. ఈ స్థాయికి చేరుకోవడానికి మనం చాలా అవమానాలను భరించాము. నాయకత్వంలో ఉన్నవారిని మీరు అనుమానిస్తే మీరు నాశనం చేయబడతారు, విధ్వంసం జరుగుతుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. మీ స్వంత ప్రజల పట్ల కోపం వేదికలపై వ్యక్తపరచబడదు, ఇది ఇంట్లో జరుగుతుంది. మురికిగా ఉన్న ఇంటి బట్టలు కూడలిలో ఉతకబడవు. మనం దీన్ని నేర్చుకున్న రోజు ప్రపంచంలోని ఏ శక్తి మన కళ్లలోకి చూడదు. మనల్ని కలవరపెట్టే మంచిగా అనిపించని అనేక విషయాలు ఉన్నాయి, కానీ దానర్థం అలా కాదు. శరీరంపై మొటిమ వస్తే మీరు శరీరాన్ని చంపుతారా లేదా మొటిమకు చికిత్స చేస్తారా? నేను హిందూ సమాజాన్ని అభ్యర్థిస్తున్నాను. మీ ముందు ఒక రాక్షసుడున్నాడు. హిందూలారా, ఆ రాక్షసుడిని గుర్తుంచుకోండి. అదే చర్చ. దీన్ని మీరు కథనం అని పిలుస్తారు. ఈ దేశంలో కథనాల యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, విదేశాలలో మధ్యప్రాచ్యంలో కూర్చుని భారతదేశంలో జాతి విధ్వంసం కలిగించడానికి కుట్రలు పన్నారు. తద్వారా సోదరుడు సోదరుడి గొంతు కోస్తాడు. ఇది జరగనివ్వకండి. కాబట్టి మనలో మనం విడిపోతే హిందూ స్పృహ యొక్క అంశాలు అస్పృష్టంగా మారాలని నా వినయపూర్వకమైన ప్రార్థన. వాల్మీకి సీతను ఎలా పోషిస్తాడు? రాముడు శబరి పండ్లను ఎలా తింటాడు? హరిజనులు, అగ్రకులాలు, వెనుకబడిన కులాల ఈ బంధాలు, వాటిని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నిన వారిని మనం అణిచివేస్తాము. మనం సామరస్యాన్ని మేల్కొల్పుతాము. పూజ్య సాక్షిజీ మహారాజ్ వంటి అనేక సంవత్సరాలు అవమానాన్ని ఎదుర్కొన్న తర్వాత నేను సంపాదించిన నాయకత్వం కాషాయ భయం అని ఆయన అన్నారు. ఈ పదం అందరిలోనూ నాటపడింది. కొన్ని పదాలు మీలో చర్చగా నాటపడ్డాయి. సతీ అనే పదంలాగా, మిమ్మల్ని అవమానించడానికి దేవదాసి అనే పదం. నేను మీ సమయం నుండి ఒక నిమిషం తీసుకుంటాను. నేను శ్రీరంగం వెళ్లి అన్ని గోపురాలు రంగులతో నిండి ఉన్నాయి, కాని ఒక గురుగోపురం తెల్లగా ఉంది. అది ఎందుకు తెల్లగా ఉంది? అది ఎందుకు తెల్లగా ఉంది? అప్పుడామె దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాటలు పాడాలని నాకు తెలిసింది. ఆమె పాటలు పాడాలి అంటే తల్లిని, ఆమె ప్రభువును ఒక కళ అని పిలుస్తారు. ఆమె నృత్యం చేసి పాడింది. అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి ఒక దురాక్రమకరుడు. ఆ ఆలయాన్ని నాశనం చేయడానికి ఆ దేవత సైన్యాధిపతిని గంటల తరబడి నృత్యంలో నిమగ్నం చేసింది. ఆపై ఆమె అతన్ని గోపురం పైకి తీసుకెళ్లి ఆ పాపిని గోపురం నుండి తోసేసింది. ఆపై ఈ పాపులందరూ తన పవిత్రతను ఉల్లంఘిస్తారని ఆమె భావించినప్పుడు ఆ దేవత కూడా ఆ గోపురం నుండి దూకి తనను తాను త్యాగం చేసింది. ఇలాంటి త్యాగాలు చేస్తూ మనం ఈ స్థాయికి చేరుకున్న ప్రయాణం నిరంతరం కొనసాగాలి. హిందువులకొక గొప్ప విషయం, సాధ్వి రితంబర ఇలా అన్నారు: నమ్మకాలకు వ్యక్తులేరు, వ్యక్తికి నమ్మకాలున్నాయి. సమాజం, సంస్థ లేదా లక్ష్యాలను సాధించటంలో ఏదైనా నమ్మకం అడ్డంకిగా మారితే ఆ నమ్మకాలను వదిలివేయాలి.